సార్ పీడీ యాక్ట్ అంటే ఏంటి సార్? ప్రివెంటేటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది 1970 యాక్ట్ ఒకటి ఉందండి. జనరల్గా ఏముంటుందంటే ఇది రెగ్యులర్ అఫెండర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు రౌడీ షీట్ తెరుస్తారు. ఒక అతను రెగ్యులర్గా సొసైటీలో ట్రాంక్విలిటీ అంటే పీస్ఫుల్నెస్ని, సొసైటీ పీస్ఫుల్నెస్ని ఖరాబ్ చేయడం, ఎక్కడైనా కానీ అల్లర్లు చేయడం అట్లా చేస్తే వాళ్ళ మీద ఒక కేసు అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక రౌడీ షీటర్ అంటే సైకలాజికల్గా ఎట్లుంటారు అంటే వాళ్ళకి ఒక కేసు చేసినా 4 కేసులు చేసినా నాకు ఏమవుతుందిలే, ఎట్లా పోలీస్ స్టేషనే కదా మా అంటే కేసు అవుతుంది అని అంటే ఒక ధోరణికి వచ్చేస్తారు. ఈ బెదిరియడం, సామాన్య ప్రజలని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంటుంది. ఇట్లాంటి వాళ్ళని ఒక యాక్ట్ అంటే పీడీ యాక్ట్ ద్వారా అడిషనల్ కలెక్టర్ లెవెల్ కానీ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆ స్థాయి అధికారి ఒక పీడీ యాక్ట్ పెట్టచ్చు అన్నట్టు. పీడీ యాక్ట్ పెట్టి నగర బహిష్కరణ అంటే సో ఈ సిటీలో కొన్ని నెలల పాటు 6 నెలల నుంచి 1 year వరకు సిటీలో ఉండకుండా సిటీలో నుంచి బహిష్కరించి బయటకు పంపవచ్చు. ఎందుకంటే అతను రెగ్యులర్ అఫెండ్ చేస్తుంటారు, రెగ్యులర్గా సొసైటీని బెదిరియడం, లేదంటే రెగ్యులర్గా సొసైటీలో సేమ్ రిపీటెడ్ క్రైమ్స్ చేయడం అట్లాంటివి జరుగుతుంటాయి. అట్లాంటి జరిగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ అనేది వీళ్ళకు పోలీసులకు ఉన్న ఆయుధం అన్నట్టు. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే రెగ్యులర్ అఫెన్స్ అంటే ఇప్పుడు చీట్ చేసే వాళ్ళు కానీ, వైట్ కలర్ అఫెన్స్ కానీ, రెగ్యులర్గా సొసైటీలో ఉన్న వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే ఎటువంటి క్రైమ్ అయినా కానీ, ఎటువంటి అఫెన్స్ కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళను రెగ్యులర్ అఫెండర్స్ అంటారు అన్నట్టు. వాళ్ళ మీద ఈ పీడీ యాక్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ఎవరు పెట్టాలి అంటే ఒక సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ లెవెల్ కానీ, లేదంటే అడిషనల్ ఆ రేంజ్ అధికారులు కానీ వీళ్ళు పీడీ యాక్ట్ తీసుకోవచ్చు. దాని మీద పీడీ యాక్ట్ పెట్టినప్పుడు వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం, వాళ్ళని నగరం నుంచి అంటే అవసరమైతే నగర బహిష్కరణ కూడా చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా చాలామంది అంటే రౌడీ షీటర్స్ అయితే ఎక్కడైతే ఇబ్బంది అనిపిస్తే వాళ్ళ మీద చాలామంది మీద పెట్టినారు. సో ఇది ఏంటంటే ఒక రెగ్యులర్ అఫెండర్స్ని ఆపడానికి ఇది ఈ యాక్ట్ పనిచేస్తుంది.